నిర్లక్ష్యం వల్లే జరిగిందండి ఇదంతా. మార్కెటింగ్ ఎందుకు తీసుకోరు లెక్కలు. ఈరోజు పోతే మనం తాతయ్య గారి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్తే సీఏ గారు మమ్మల్ని నిలవేసి మీకు ఏసీ ఓనర్ పేరు చెప్పమంటున్నారు. ఏసీ ఓనర్ పేరు సీఏ గారికి ఇన్ని రోజులు తెలియదండి. ఆ రోజులు అక్కడ ఉన్నారు, ఏసీ ఆరపడానికి ఉన్నాడు, ఆ ఏసీ కూలగొట్టడానికి ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. సీఏ గారు రైతులను అడుగుతున్నారు. రైతుకు తెలుస్తుందంటే వచ్చి మేము ఏసీ కాడ పెట్టి 10 నిమిషాలు లేట్ అయితే చేలో జనం పనిచేయరని చేలోకి వచ్చి మేము చాకింగ్ చేసుకునేవాళ్ళం. తీసుకొచ్చి బస్సు మిలిటరీ తీసుకొచ్చి దిగారు. ఏసీకే ఉంది, నువ్వు రైతువేనా ఏసీకే పెట్టుకొని వచ్చామంటే అక్కడికి రైతులే కానీ తీవ్రవాదులు అండి. మేము బస్సు జనాన్ని తీసుకొచ్చి అక్కడ దించి రోడ్డు మీద ధర్నా చేయకుండా మమ్మల్ని ఆఫ్ చేశారు. సీఏ గారు ఆఫ్ చేసి ఆ రోజు 300-400 మంది ఉన్నారు. ఏ పార్టీ సహకరించట్లేదా మాకు? అసలు మాకు రక్షణ ఏంది? మేము సచ్చినా కానీ వాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుంది. చచ్చిపోతారండి. రక్షణ లేదండి రైతులకి. ఫోన్ చేస్తే లోన్ కట్టాలి, లోన్ కట్టమన్నారు. ఎక్కడి నుంచి కట్టాలి ఇప్పుడు? లోన్ కట్టమని ఫోన్లు చేస్తున్నారు. 3 సార్లు చేశారు నిన్న. ఎవరు కట్టాలి? అసలు ఎవరు బాధ్యత? ప్రత్యేక మమ్మల్ని చూసి లోన్ ఇచ్చారా, వాళ్ళు వచ్చే లోన్లు ఇచ్చారా? ఇద్దరు కలిపి ఇచ్చారా? ఎట్టిచ్చారు అసలు వీళ్ళు? ఇప్పుడు సమానం ఎవరు చెప్తారా నాకు? ఇప్పుడు ఈ లోన్లు అడుగుతున్నారు. లోన్లకి ఏంటి బాధ్యత అసలు? JTV, Voice of Jagyapat.